ముందుగా సోదరుడు షఫీ గారి కోసము ప్రశ్న. నా ప్రశ్న షఫీ గారికి. ఇస్లాం అనేక మానవ హక్కుల గురించి బోధించింది. మరి ఇస్లాం విద్య గురించి ఏం బోధించింది? విద్యా హక్కు గురించి. సోదరుడు వారు చాలా చక్కటి ప్రశ్న అడగడం జరిగింది. ఇస్లాంలో అనేక మానవ హక్కుల గురించి బోధించడం జరిగింది. అయితే విద్యా హక్కు గురించి ఇస్లాంలో ఏ స్థానం ఉంది, ఏం బోధించిందని. అయితే ఇస్లాం ధర్మం విద్యా హక్కు గురించి, జ్ఞాన సముపార్జన గురించి మానవుడికి స్వేచ్ఛ హక్కును ఇవ్వడమే కాకుండా విద్యాభ్యాసము, జ్ఞాన సముపార్జన అనేది ఇస్లాంలో బాధ్యతగా, తప్పనిసరిగా, విధిగా చేయబడింది. ఉదాహరణకి దీని గురించి ప్రవక్త ముహమ్మద్ వారు తెలియచేశారు. తలబుల్ ఇల్మి ఫరీజతులు అలా కుల్లి ముస్లిం అన్నారు. అంటే తలబుల్ ఇల్మి, విద్యాభ్యాసము, జ్ఞాన సముపార్జన అనేది ఫరీజతున్, ఇది బాధ్యతగా చేయబడింది. ఎవరికి? అలా కుల్లి ముస్లిం, ముస్లిం ప్రతి స్త్రీ మరియు పురుషుడి మీద అనేసి. ఇది విద్య హక్కే కాదు, విద్య నిర్బంధ హక్కు అని చెప్పొచ్చు. తప్పకుండా విద్యని అభ్యసించాలి, తప్పకుండా జ్ఞాన సముపార్జన చేయాలి అని ఇస్లాం చెప్తుంది. ఖురాన్లో విద్య గురించి, చదవడం గురించి ఎంత ప్రాధాన్యత ఉంది అనే విషయం చూడాలంటే, ఖురాన్లో అవతరించిన మొట్టమొదటి ఆయత్ ఏమిటి అంటే, మొట్టమొదటి పదం ఏమిటంటే చదవడం గురించి. ఖురాన్లో సూరే అల్లాహ్ 96వ సూర 1వ ఆయత్ మనం చూసుకున్నట్లయితే, యఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్, యఖ్రా అంటే పఠించు అని. పఠించు అన్న పదంతోనే ఖురాన్ అవతరణ మొదలైంది. మొట్టమొదటి ఖురాన్ పదం యఖ్రా, పఠించు, చదువు గురించి. ఇంత ప్రాధాన్యత ఖురాన్ చదవడం గురించి తెలియచేయడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, మరి మానవుడికి దేవుడు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచించే శక్తిని ఇచ్చాడు కదా. అయితే విద్య ద్వారా, జ్ఞాన సముపార్జన ద్వారా తన జ్ఞానం పెరగాలని దేవుడు ఆశిస్తున్నాడు మానవుడి గురించి. ఖురాన్లో చూసుకున్నట్లయితే సూర నిసా 4వ సూర 82వ ఆయతులో అఫలా యతదబ్బురూన్ అంటుంది ఖురాన్. మీరు ఆలోచించరా? ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మేయడము, ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా తిరస్కరించే ముందు మీరు ఆలోచించరా? ఆలోచించాలి. అంటే మానవుడికి ఆలోచించే శక్తి ఏదైతే ఉందో దాన్ని మెరుగుపెడుతుంది ఇస్లాం అనేది. అయితే సోదర మహాశయులారా, అయితే ప్రపంచంలో కేవలం భౌతిక విద్యకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, పెద్ద పెద్ద స్థాయికి చేరుకున్నా కానీ కనీస మానవత్వం ఉన్నట్టు మంచి మనిషిగా మాత్రం మానవుడు ఎదగలేకపోతున్నాడు. ఎందుకు అంటే కేవలం భౌతికపరమైన విద్యకే ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఆధ్యాత్మిక విద్యకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇస్లాం రెండు విద్యల గురించి చెప్పింది, భౌతిక విద్య, మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక విద్య గురించి. అదే ఖురాన్లో సూర బఖరా 2వ సూర 201వ ఆయతలో మనం పరిశీలించినట్లయితే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అజాబన్నార్. ఓ మా ప్రభు, ఓ అల్లాహ్, మాకు ఇహలోకంలో మంచిని, పరలోకంలో మంచిని ప్రసాదించు. ఇహలోకంలో మంచి స్థాయి, పరలోకంలో మంచి స్థాయి. ఎలా? ఉన్నతమైన స్థాయి, ఉన్నత విద్యల ద్వారా. ఇహలోకం ఉన్నత విద్య ద్వారా ఇహలోకంలో ఉన్నత స్థాయి, పరలోకంలో ఆధ్యాత్మిక విద్య ద్వారా పరలోకంలో ఉన్నత స్థాయి గురించి చెప్పింది. కాబట్టి ఉన్నత విద్యలు మానవుడు అభ్యసించి, భౌతికపరమైన మరి ఆధ్యాత్మికపరమైన అభ్యసించి మానవుడు తన అనాది నుండి ఏదైతే మూఢాచారాల్లో ఉన్నాడో, మూఢనమ్మకాల్లో ఉన్నాడో వాటిని దూరం అయ్యి మానవుడు సృష్టికర్త తన దైవాన్ని గుర్తించి దేవుడిచ్చిన శాసనాల ప్రకారంగా జీవితం గడిపి ఇహ మరి పరలోకంలో సాఫల్యం పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. విద్య గురించి ఇస్లాంలో ఉంది, హక్కుగానే కాదు బాధ్యతగా కూడా ఉంది. కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. ఇస్లాంలో జీవించే హక్కు గురించి ఉన్నప్పుడు యుద్ధాలు ప్రస్తావన ఇస్లాంలో ఎందుకుంది? సోదరుల వారు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇస్లాంలో జీవించే హక్కు గురించి ఇంత చెప్పబడినప్పుడు యుద్ధాల యొక్క ప్రస్తావన ఇస్లాంలో ఎందుకుంది? యుద్ధాలు అంటే ఏంటి? చంపడము, చావడము. మరి అలాంటప్పుడు జీవించే హక్కు గురించి ఇంతగా మాట్లాడినప్పుడు ఇస్లాంలో యుద్ధాల గురించి ఎందుకుంది? చాలా చక్కటి ప్రశ్న అడిగారండి. అయితే స్పష్టంగా ఖురాన్ తెలియజేసిన విషయం ఏమిటంటే, సూర మాయిదా 5వ సూర 32వ ఆయతలో, అన్యాయంగా ఒక్క వ్యక్తి ప్రాణాలు తీసినా సమస్త మానవాళి ప్రాణాలు తీసిందంతో సమానం. ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడితే సమస్త మానవుల ప్రాణాలు కాపాడిందంతో సమానం. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు అన్యాయంగా తీయకూడదు. మరి అలాంటప్పుడు ఇస్లాంలో యుద్ధాల యొక్క ప్రస్తావన ఎందుకున్నది? ఎందుకు యుద్ధాలు జరిగాయి? దీనికి సంబంధించి చరిత్రను మనం చూసినట్లయితే, మక్కాలో ఎవరైతే ముస్లింలు ఉన్నారో, అప్పుడే ముస్లింలుగా విశ్వాసులుగా మారి వారిని, ముస్లింలని అక్కడ నుండి బహుదైవారాధకులు, ముష్రికులు అనేక రకాలుగా హింసించడము, వారి మీద దౌర్జన్యం చేయడం మొదలుపెట్టారు. అనేక మందిని చంపడం మొదలుపెట్టారు. ఈ దౌర్జన్యానికి వారు చాలా సహనం వహించుకుంటూ ముందుకెళ్లారు. దాదాపుగా 13 సంవత్సరాల పాటు వారి మీద హింస కొనసాగింది, దౌర్జన్యం కొనసాగింది. ఆ తర్వాత ఎప్పుడైతే
వారి మీద దౌర్జన్యం బాగా పెరిగిపోయిందో, హింస బాగా పెరిగిపోయిందో, వారు ధర్మ రక్షణ కోసము, ఆత్మరక్షణ కోసం యుద్ధం చేశారు. ఇస్లాంలో యుద్ధాల ప్రస్తావన ఉంది. ఇస్లాంలో మాత్రమే కాదు, మనం బైబిల్ని చూస్తే బైబిల్లో కూడా యుద్ధాల ప్రస్తావన ఉంది. భగవద్గీతను చూస్తే భగవద్గీతలో యుద్ధాల ప్రస్తావన ఉంది. మన భారతదేశ రాజ్యాంగాన్ని చూస్తే భారతదేశ రాజ్యాంగంలో కూడా యుద్ధం ప్రస్తావన ఉంది. ఉదాహరణకి బైబిల్లో మనం చూసుకున్నట్లయితే, బైబిల్ పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాల మొదటి వాక్యాలు చూసినట్లయితే యుద్ధాల ప్రస్తావన ఉంది. అదేవిధంగా బైబిల్ పాత నిబంధన సంఖ్యాకాండము 31వ అధ్యాయము 1 నుండి 18 వాక్యాలు చూస్తే అక్కడ యుద్ధ ప్రస్తావన ఉంది. దేవుని ప్రవక్త నుండి మూసా అలైహిస్సలాం యుద్ధం కోసం 12,000 మంది సైనికులను తీసుకుని వెళ్తున్నట్టు ప్రస్తావన అక్కడ మనకు కనబడుతుంది. అంతేకాదు కొత్త నిబంధనలో యేసువారు అంటున్నారు, ఆత్మరక్షణ కోసము లూకాసు వార్త 22వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, కత్తి లేనివాడు తన బట్టలమ్మి కత్తి కొనుక్కోవాలని చెప్తున్నారు. కత్తి ఎందుకని? ఆత్మరక్షణ కోసం కత్తి కావాలి. మీ దగ్గర కత్తి లేకపోతే బట్టలు అమ్మేసైనా కానీ కత్తి కొనుక్కోడని యేసువారు చెప్తున్నారు. యుద్ధాల ప్రస్తావన బైబిల్లో ఉంది. భగవద్గీతలో చూసుకున్నా కానీ అసలు భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి బోధించిన బోధనలన్నీ కూడా ఎక్కడంటే యుద్ధ మైదానంలోనే కదా. అర్జునుడు తన సహోదరుడితో యుద్ధం చేయనని వెనకడుగు వేస్తున్నప్పుడు శ్రీకృష్ణ వారు యుద్ధం చేయాలి, ఇది నీ బాధ్యత అని ప్రోత్సహిస్తున్నటువంటి శ్లోకాలు అనేక మనకు కనబడుతుంటాయి. భగవద్గీతలో 2వ అధ్యాయం 37వ శ్లోకాన్ని పరిశీలిస్తే శ్రీకృష్ణ వారు ప్రోత్సహిస్తున్నారు అర్జున్ వారికి యుద్ధం చేయాలనేసి. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 51 సెక్షన్ ఏ సబ్సెక్షన్ డి ప్రకారముగా ఇతర దేశాలు భారతదేశం మీద దాడి చేస్తే దేశ రక్షణ కోసము దేశం యొక్క సైనికులతో పాటు కలిసి భారతదేశ పౌరులు కూడా పోరాడాలి, యుద్ధం చేయాలని భారత రాజ్యాంగంలో కూడా ఉంది. అసలు విషయం ఏంటంటే, యుద్ధం చేయాలని ఇస్లాంలో ఉంది, బైబిల్లో ఉంది, భగవద్గీతలో ఉంది, భారతదేశ రాజ్యాంగంలో ఉంది. కానీ యుద్ధ నీతి గురించి, యుద్ధంలో కావలసినటువంటి నియమాల గురించి స్పష్టంగా ఇస్లాం మాత్రమే బోధించింది. శత్రువుల హక్కుల గురించి బోధించింది ఇస్లాం. అదేమిటి, శత్రువులు కూడా హక్కులు ఉంటాయంటే అవును, శత్రువులకి హక్కులు ఉన్నాయి. యుద్ధానికంటూ ఒక నీతి, ఒక నియమం ఉంది, ఇస్లాం బోధించింది. ఉదాహరణకి ఏ నియమాలు ఇచ్చిందంటే, మీరు యుద్ధం చేయాలి అంటే పట్టణాలలో, నగరాలలో యుద్ధం చేయొద్దు, ఊరి బయటకు వెళ్ళి యుద్ధం చేయాలని చెప్పింది. మీరు యుద్ధం చేసేటప్పుడు శత్రువుల యొక్క పిల్లలని చంపవద్దు అని చెప్పింది. మీరు యుద్ధం చేసేటప్పుడు శత్రువుల యొక్క స్త్రీలను మీరు చంపవద్దు అని చెప్పింది. మీరు యుద్ధం చేసేటప్పుడు శత్రువుల పక్షంలో మీతో యుద్ధం చేయకుండా నిలుచున్న వారి మీద మీరు దాడి చేయొద్దని ఇస్లాం చెప్పింది. ఈ యుద్ధ నియమం. శత్రువులతో ఉన్నటువంటి నీటిని, అది తాగునీరు కావచ్చు, వాడుకునే నీరు కావచ్చు, నీటిని కలుషితం చేయొద్దు. వారి యొక్క జంతువులను హింసించకూడదు, చంపకూడదని చెప్పింది. వారి యొక్క పంట పొలాలను నాశనం చేయొద్దని చెప్పింది. వారి దగ్గర పండ్ల వృక్షాలను నాశనం చేయొద్దని ఇస్లాం చెప్పింది. శత్రువులతో యుద్ధం జరిగేటప్పుడు శత్రువు గనక యుద్ధం మధ్యలో నాకు శరణు కావాలి, నాకు శాంతి కావాలని అంటే వెంటనే మీరు యుద్ధం ఆపేసి అతనికి శరణు ఇవ్వాలి, అతనికి శాంతి ఇవ్వాలని ఇస్లాం చెప్తుంది. ఖురాన్లో సూరే తౌబా 9వ సూరా 6వ ఆయతని చూసుకున్నట్లయితే, యుద్ధ రంగంలో శత్రువు నాకు శాంతి కావాలంటే అతన్ని చంపడం మానేసి అతన్ని తీసుకెళ్ళి సురక్షితమైన ప్రాంతంలో వదిలి రావాలి అని శత్రువు హక్కుల గురించి బోధించిన ధర్మం ఇస్లాం. యుద్ధం ఎలా చేయాలి? ఇలా చేయాలి. ఇది యుద్ధానికంటూ ఒక నీతి ఉంది. వెన్నుపోటు పోవడం యుద్ధ నీతి కాదు, దౌర్జన్యం చేయడం యుద్ధ నీతి కాదు. ఇస్లాం యుద్ధం చేసే పద్ధతి కూడా నేర్పింది. ఇలాంటి పద్ధతి ప్రపంచంలో ఏ చట్టంలో, ఏ రాజ్యాంగంలో కనబడదు. నేటి సమాజంలో మనం చూసాం, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద ఎలా దాడి చేశాడు, ఇళ్ల మీద బాంబులు విసిరాడు, హాస్పిటల్ మీద బాంబులు విసిరాడు, నీటి వాటర్ ట్యాంకుల మీద బాంబులు విసిరాడు, అమాయకుని ప్రజలను చంపాడు. ఇది కాదు యుద్ధనీతి అంటే. ఇస్లాంలో యుద్ధం గురించి ఉంది అంటే ధర్మరక్షణ కోసము, ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయవచ్చు. యుద్ధానికి తగినటువంటి నీతి ఉంది, ఆ నీతికి తగ్గట్టుగా యుద్ధాల యొక్క ప్రస్తావన ఉంది. కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు సోదరీమణుల వైపు నుంచి ఒక ప్రశ్న సోదరుడు షఫీ గారి కోసము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఇస్లాంలో స్త్రీలు ఉద్యోగం చేయవచ్చా లేదా? వలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరిమణి ప్రశ్నిస్తున్నారు, ఇస్లాంలో స్త్రీలు ఉద్యోగం చేయవచ్చా? అయితే ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది ఒక ఆలోచించాలి. ఇస్లాంలో స్త్రీల స్థానం గురించి, ఇస్లాంలో స్త్రీల హక్కుల గురించి చూస్తే సమాజంలో బహుశా మీరందరూ కూడా విని ఉంటారు. అదేమిటో తెలుసా? ఇస్లాంలో స్త్రీకి స్వేచ్ఛ లేదు, ఇస్లాంలో స్త్రీ అభివృద్ధికి స్థానం లేదని. అసలు విషయం ఏంటో తెలుసా?
స్త్రీ యొక్క అభివృద్ధిని ఆటంకపరిచేటటువంటి ఏ ఒక్క బోధన కూడా ఇస్లాంలో లేదు. అసలు స్త్రీకి ఆత్మ గౌరవాన్ని ప్రసాదించింది, స్త్రీకి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని ప్రసాదించింది, స్త్రీకి ఉన్నతమైన సంపూర్ణమైన హక్కులు ప్రసాదించింది ఏదైనా ఉందంటే అది ఇస్లామే. మరి ఇస్లాంలో స్త్రీకి ఉద్యోగం చేసే హక్కు ఉందా అంటే ఇస్లాం స్త్రీకి పరదా ధరించి ఉద్యోగం చేసే హక్కు ప్రసాదించింది. అంతేకాదు ఇస్లాం స్త్రీకి పరదా ధరించి విద్యాభ్యాసం చేసే హక్కు ఉంది. విద్యాభ్యాసం అంటే ఉన్నత విద్యాభ్యాసం కూడాను. ఉన్నతమైన చదువులు చదవాలన్నా కానీ పరదా ధరించి ఉన్నతమైన విద్య కోసము వెళ్ళవచ్చు. ఆ హక్కు స్త్రీల కోసము ఇస్లాం ఇచ్చింది. హక్కే కాదు, అది వారి మీద బాధ్యత కూడా చదవాలి. ఇస్లాంలో స్త్రీల యొక్క హక్కుల గురించి చెప్తే చాలా విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి మీరు ప్రశ్న అడిగారు కాబట్టి నేను తెలియజేస్తున్నాను. స్త్రీ యొక్క హక్కుల గురించి మనం కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే సమాజంలో ఒక స్త్రీ యొక్క బలవంతమైన వివాహాలు అనేది ఇస్లాంలో లేవు. మన సమాజంలో చూస్తున్నాం, బలవంతంగా వివాహం చేసేస్తే సమాజంలో అనేక జాతుల్లో సాంప్రదాయాలు ఉన్నాయి, వివాహం జరిగిపోతుంది. కానీ ఇస్లాంలో బలవంతమైన వివాహం లేదు. తన ఇష్టానుసారంగా వివాహం చేసుకున్నటువంటి స్వేచ్ఛ ఇస్లాం స్త్రీకి ఇవ్వడం జరిగింది. వివాహం చేసే ముందు హాజీ అడుగుతారు, సాక్షులు అడుగుతారు, నీకు ఇష్టమైన వివాహం అని 3 సార్లు అడుగుతారు. అవును నాకు ఇష్టమని 3 సార్లు తన అంగీకారం చెబితేనే వివాహం అవుతుంది. అంటే వివాహం తన ఇష్టానుసారంగా చేసుకునే స్వేచ్ఛ ఇచ్చింది. ఇస్లాం స్త్రీకి ఆస్తి హక్కు కూడా ఇచ్చింది. తండ్రి యొక్క ఆస్తిలో హక్కు ఉంది, భర్త యొక్క ఆస్తిలో కూడా భాగం ఉంది స్త్రీ కోసం. ఎప్పుడు ఈ హక్కుల గురించి మాట్లాడుతుంది ఇస్లాం? 1400 సంవత్సరాల క్రితము అజ్ఞానాంధకారంలో. ఈరోజు కూడా స్త్రీల హక్కుల గురించి ప్రపంచంలో చర్చలు జరుగుతున్నాయి. నిక్కచ్చిగా సంపూర్ణమైన హక్కులు స్త్రీకి ఇచ్చింది 1400 సంవత్సరాల క్రితం ఇస్లాం. స్త్రీ తను వివాహం తర్వాత తన భర్తతో జీవితం గడపడం ఇష్టం లేదు, భర్తతో తనకి మనస్పర్ధలు వచ్చాయి, తన జీవితం ముందు కొనసాగించలేని పరిస్థితులు వస్తే తన ఇష్టానుసారంగా స్త్రీ హులా తీసుకునే అంటే విడాకులు తీసుకునే హక్కు కూడా ఇచ్చింది. ఆ తర్వాత పునర్వివాహం చేసుకునే హక్కు కూడా స్త్రీకి ఇస్లాం ఇచ్చింది. భర్త చనిపోతే వితంతు వివాహం చేసుకునే హక్కు కూడా 1400 సంవత్సరాల క్రితమే ఇస్లాం స్త్రీకి ప్రసాదించింది. స్త్రీ యొక్క హక్కులు చూసుకున్నట్లయితే అనేక హక్కులు ఉన్నాయి. స్త్రీ హక్కుల గురించే ఒక 3-4 గంటలు ప్రసంగం చేయొచ్చు, ఇస్లాం ఎన్ని హక్కులు స్త్రీకి ప్రసాదించింది అన్న విషయం గురించి. ఇస్లాంలో స్త్రీకి స్వేచ్ఛ లేదు అంటారు సమాజంలో అనేక మంది. ఏ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారో తెలుసా? ఫ్యాషన్ల పేరుతో అర్ధనగ్న దుస్తులు ధరించి అశ్లీలతను ప్రదర్శించే స్వేచ్ఛ వీరికి కావాలి. ఆ స్వేచ్ఛ ఇస్లాంలో లేదని సమాజంలో పరిస్థితి చూసుకున్నట్లయితే 1 కోటి రూపాయలు కారు అమ్మాలన్నా, ₹1 షాంపూ అమ్మాలన్నా స్త్రీని అర్ధనగ్నంగా వాణిజ్య ప్రకటనలో చూపించందే ఏ వస్తువు అమ్ముడుపోదు, ఒక అంగడి వస్తువుగా మార్చేశారు. అలాంటి స్వేచ్ఛ గురించి సమాజం మాట్లాడితే అలాంటి స్వేచ్ఛ ఇస్లాంలో లేదు. స్త్రీ గౌరవాన్ని పడేసేటటువంటి స్వేచ్ఛ, స్త్రీ యొక్క నైతిక విలువలను కించపరిచేటువంటి స్వేచ్ఛ ఇస్లాంలో లేదు. అలాంటి స్వేచ్ఛ మా సోదరీమణులకి, మా కూతుర్లకి, మా భార్యలకి, మా తల్లులకి అవసరం కూడా లేదు. స్త్రీకి పరిపూర్ణమైన గౌరవాన్ని, సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని ప్రసాదించిన ధర్మం కేవలం ఇస్లామే. స్త్రీ అభివృద్ధిని ఆటంకపరిచే, స్త్రీ యొక్క హక్కులను ఉల్లంఘించే ఒక్క బోధ కూడా ఇస్లాంలో లేదు. సోదరీమణి, మీ ప్రశ్న స్త్రీ ఉద్యోగం చేయవచ్చా అంటే ఖచ్చితంగా స్త్రీ ఉద్యోగం చేయవచ్చు. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే తను పరదా ధరించాలి, అక్కడ ఉన్నటువంటి వాతావరణము ఇతర పురుషులతో సంభాషించ లేకుండా తనకి వీలుగా స్త్రీలు మాత్రమే పనిచేసే ఉద్యోగం ఎక్కడ ఉందో చూసుకొని పని చేయాలి. కొన్ని నియమాలతో ఇస్లాం స్త్రీకి ఉద్యోగం చేసేటువంటి హక్కుని ప్రసాదిస్తుంది. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రశ్న సోదరుడు షఫీ గారి కోసము. అస్సలాము అలైకుం, నా పేరు సయ్యద్. ఈ క్వశ్చన్ నా ఫ్రెండ్ తరపు నుండి నేను అడుగుతున్నాను. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, తోటి మానవుని సేవ గురించి ఇస్లాంలో ఏముంది? మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా, మరి ఇస్లాంలో మానవ సేవ గురించి ఏముందని అడుగుతున్నారు. మానవ సేవయే మాధవ సేవ అంటే తోటి మానవుడికి సేవ చేయటమే దేవుడికి సేవ చేయటంతో సమానం. ఇది వాస్తవమైన విషయం. ఇస్లాంలో మానవ సేవ గురించి ఉంది. అయితే తోటి మానవుడి సేవ తోటి మానవుని హక్కుగా గుర్తించింది ఇస్లాం. ఇది ఇస్లాం యొక్క గొప్పదనం. తోటి మానవుని సేవ చేయాలి అని చెప్పడమే కాదు, తోటి మానవుడి సేవ తోటి మానవుడి యొక్క హక్కు అది. ఉదాహరణకి చూసుకున్నట్లయితే సహీ బుఖారీలో వాల్యూమ్ నెంబర్ 7 హదీస్ నెంబర్ 5997లో ప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి తెలియజేశారు, తోటి వ్యక్తిపై ఎవరైతే కరుణ చూపాడో ఆ వ్యక్తిపై అల్లాహ్ కూడా కరుణ చూపాడు అన్నారు. అంటే తోటి వ్యక్తిపై కరుణ చూపాలి, వారికి సహాయం చేయాలి, ఇది వారి యొక్క హక్కు. అప్పుడే దేవుడు మీపై కరుణ చూపుతాడనేసి ఇస్లాం చెప్పిన విషయం ఏమిటంటే
ప్రవక్త ముహమ్మద్ SAW తెలియజేస్తారు, పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భోంచేసి ఉంటే అతను పరిపూర్ణమైన ముస్లిం కాదు. అతని యొక్క ఆకలి బాధల గురించి మనం పట్టించుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ SAW తెలియజేస్తారు, మీరు కూర వండేటప్పుడు కాస్త నీళ్లు ఎక్కువగా పోసైనా కానీ పక్కవారిని కనిపెట్టుకుని ఉండండి పొరుగువారిని అన్నారు. ఇది పొరుగువారి హక్కుల గురించి ఇస్లాం బోధించింది. ఎవరి నోటి ద్వారా అయితే, ఎవరి చేతి ద్వారా అయితే పొరుగువారికి ఇబ్బంది కలుగుతుందో వారు ముస్లింలే కాదు అని చెప్పింది. అంటే పొరుగువారి హక్కుల గురించి మాట్లాడింది. ఇస్లాంలో బాటసారుల హక్కుల గురించి మాట్లాడింది. బాటసారుల హక్కుగా వారికి ఆకలి తీర్చండి, వారికి సహాయం చేయండి అని చెప్పింది. ఇంటి యొక్క అతిథులు వస్తేనే గాబరా పడిపోతారు చాలామంది. అతిథులకు హక్కుగా 3 రోజులు సేవ చేయాలి, మంచి సేవ చేయమని చెప్పింది. అది వారి హక్కు అని, అతిథుల హక్కు అని చెప్పింది. అనాథల హక్కుల గురించి చెప్పింది. ప్రతి మానవుని హక్కు గురించి చెప్పింది ఇస్లాం ధర్మం. కేవలం మానవుల హక్కుల గురించే కాదు, ఇస్లాం ఎంత గొప్ప బోధనలు ఉందంటే జంతువుల హక్కుల గురించి కూడాను బోధించింది. ఉదాహరణ చూసుకున్నట్లయితే, ఒకసారి ఒక స్త్రీ బాగా దాహంగా ఉన్నటువంటి ఒక కుక్కకి దాహం తీర్చింది. అది విన్నటువంటి ముహమ్మద్ SAW అంటున్నారు, ఆ స్త్రీ స్వర్గవాసి అన్నారు. ఏమి చేసింది ఆ స్త్రీ? బాగా దాహంతో అలమటిస్తున్నటువంటి కుక్కకి దాహం తీర్చింది. ఒక జంతువుకు సేవ చేస్తేనే స్వర్గం లభిస్తుందని చెప్తుంది. మరి మానవుడి సేవ గురించి ఇంకెంత చెప్పుంటుంది ఇస్లాం? జంతువుల యొక్క హక్కుల గురించి మాట్లాడింది. జంతువుల గురించి చెప్తూ ప్రవక్త ముహమ్మద్ SAW అన్నారు, జంతువులను ఉపవాసం ఉంచబాకండి, గడ్డి తినిపించడం వారి హక్కుగా వాటికి గడ్డి తినిపించడం అని చెప్పారు. జంతువులపై అధిక బరువు మోయవద్దు, జంతువులను హింసించవద్దు, జంతువుల యొక్క ముఖం మీద కొట్టవద్దు అని చెప్పింది ఇస్లాం ధర్మం. మానవుని యొక్క సేవ మానవుని హక్కులుగా గుర్తించింది. కాబట్టి ఇస్లాం అంటేనే హక్కులు. ఎవరి హక్కులు? ఒకటి అల్లాహ్ హక్కులు, అంటే దేవుని హక్కులు. రెండోది దాసుని హక్కులు. దేవుని హక్కులు, దాసుల హక్కులు కలిపితేనే ఇస్లాం ధర్మం. మానవ హక్కులు లేకపోతే ఇస్లామే లేదు. మానవుల హక్కులే ఇస్లాం యొక్క బోధనలు. మొట్టమొదటిగా అల్లాహ్ హక్కులు అల్లాహ్కి చెల్లించాలి. అంటే అల్లాహ్ను గుర్తించవలసిన విధంగా అల్లాహ్ని గుర్తించాలి. దేవుణ్ణి ఒకటిగా, ఆరాధనకి అర్హుడు ఒకడే అని గుర్తించాలి, ఆయన్ని ఆరాధించాలి, తోటి మానవులకు సహాయం చేయాలి. ఇదే ఇస్లామిక బోధ. కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నందికొట్కూరు వారికి, ఈ కార్యక్రమంలో విజయవంతం అవడానికి అన్ని విధాలా సహకరించినటువంటి వాలంటీర్స్కి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యుఐఆర్సి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని స్వీకరించి మన అందరికీ కూడా ఇహపర లోకాల్లో సాఫల్య భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.